గత ప్రభుత్వంలో చాలా విచ్చలవిడిగా మద్య విధానాన్ని భ్రష్టు పట్టించి టోటల్ వ్యవస్థనే వాళ్ళ గుప్పెట్లో చేసుకోవడానికి కావాల్సినటువంటి అన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు చేసి అటు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నే డిస్ట్రాయ్ చేశారు. డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి ఎన్ఫోర్స్మెంట్ వింగ్ గానీ ఇతర అందరిని కూడా దాదాపు 70% తీసుకెళ్లి ఎస్సీబీ అసలు ఎన్ఫోర్స్మెంట్ లేకుండా చేశారు. వాళ్ళ అక్రమ మద్య విధానాన్ని అమలు చేసుకోవడం కోసం కావాల్సినటువంటిది అక్కడి స్టార్ట్ అయింది. తర్వాత షాప్స్ అన్ని కూడా గవర్నమెంట్ షాప్స్ అని పెట్టించి గవర్నమెంట్ షాప్ లో కేవలం వాళ్ళు చెప్పిన బ్రాండ్స్ మాత్రమే అవైలబుల్ గా ఉండే విధంగా మల్టీనేషనల్ బ్రాండ్స్ మొత్తాన్ని కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాకుండా చేసేదానికి మల్టీనేషనల్ కంపెనీలు అన్ని వెనక్కి వెళ్ళిపోయినాయి. రెన్యూల్ చేయలే, వాళ్ళని డిమాండ్ చేయటం ఇవన్నీ కూడా తట్టుకోలేక వాళ్ళందరూ కూడా డ్రాప్ అయిపోయారు. నాసి రకమైనటువంటి బ్రాండ్స్ తెచ్చి ప్రజల ఆరోగ్యాలతో చాలా మంది అనారోగ్యం పాలై చాలా మంది మృత్యువాత పడ్డారు. దాని మీద మేము 5 సంవత్సరాలు మేము అనేక సార్లు పోరాటం కూడా చేశాం. ఇలాంటి అక్రమ మద్య విధానం వల్ల దాదాపు 19,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ఖజానాకి రావాల్సినటువంటి నిధులు వాళ్ళ సొంత జేబులకు పోయినాయి.